ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం నిప్పులాంటి నిజాలు బయటపడతాయి। అయితే ఎటువంటి నిజాలు బయటపడతాయి, అలాగే కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అలాగే రహస్య స్వభావులు కూడా। మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు। చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు। క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, లేదా మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అంటే అనుకోకుండా ఒక సంఘటన జరగటం కానీ, లేదా అనుకోకుండా వారే నోరు జారి మీకు చెప్పటం కానీ జరుగుతుంది। అంటే ఇదివరకు చాలా కాలంగా మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఆ విషయాలను వారికి వారే బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే ఈ నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు, కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి। నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు సమయం అనుకూలంగా లేదని చెప్పుకోవాలి। మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది, కానీ ఆ అవకాశం ఏమాత్రం కూడా మీకు నచ్చదు। అవకాశాన్ని మీరు వదిలేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి। నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటే చక్కటి భాగస్వాములు కూడా లభిస్తారు। అలాగే ఈరోజు వ్యవసాయదారులకి కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। ఈరోజు మీరు చేసేటటువంటి ఒక పని మీ యొక్క పంటకు ఎంతో దిగుబడిని తీసుకుని వస్తుంది। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు। పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి సన్నిహితుల నుండి, లేదా ఉపాధ్యాయుల నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి। ఈరోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి కారణంగా మీరు జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులనైతే చూస్తారు। ఆ మార్పులు కూడా మీకు సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉంటే దానికి పరిష్కారాన్ని కూడా అన్వేషించబోతున్నారు। అలాగే చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో కానీ, లేదా మీ యొక్క బంధువుల్లో ఒకరితో కానీ, తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో కానీ, లేదా మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో కానీ పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। జాగ్రత్తగా ఉండండి। అనవసరంగా వాదించుకుంటూ గొడవ తీవ్రత పెంచుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।